ఏంటి సార్? ఇన్స్టిట్యూట్లోని లాస్ట్ డే. రవి కెరియర్ కూడా అదే లాస్ట్ డే రిషి. వాడిని అదే రోజు ఇన్స్టిట్యూట్ నుంచి తీసేశారు. ఎందుకు సార్? ఎగ్జామ్ పేపర్ దొంగతనం చేసేవని నీ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు నువ్వు చేయలేదు కాబట్టి బయటపడ్డావని అనుకున్నావు. కానీ ఆ రోజు రవి వల్లే బయటపడ్డావని ఆ తర్వాతే తెలిసింది నాకు. ఆ పేపర్ దొంగతనం చేసింది తనేనని రవి వెళ్ళి పోలీసులకు సరెండర్ అయిపోయాడు. వాడెందుకు సార్ అలా చేశాడు? అదే నేను వాడిని అడిగాను రిషి. సార్ వాడు రిషి సార్. వాడిని ఆపేయాలని చూస్తున్నారు. వాడు ఆగకూడదు సార్. వాడు ఆగిపోతే ఇక్కడ దేనికి అర్థం ఉండదు సార్. నాదేముంది సార్, గుంపులో గోవిందంగాడిని, అందరిలో ఒకడిని. కానీ రిషి ఒక్కడే సార్. తను వేరే. వాడెక్కడో ఉండాలి, ఉంటాడు కూడా. నువ్వు రవిని ఎంతగా ఇన్స్పైర్ చేసావో నాకు అప్పుడు అర్థమైంది రిషి. వాడి దృష్టిలో నువ్వు ఒక సూపర్ మ్యాన్. నీ వరకు వచ్చేసరికి వాడి కెరీర్ని కూడా లెక్క చేయలేదు. కానీ వాడి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ నాన్న మాత్రం వాడిలా ఆలోచించలేకపోయాడు. రవి రెస్ట్కేట్ అనే విషయం తెలియగానే ఆయన సూసైడ్ చేసుకున్నాడు. నిన్ను వాడు అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకుని ఉండరు రిషి. ఒకడు హెల్ప్ తీసుకోవడం నీకు ఇష్టం లేదని వాడికి తెలుసు. అందుకే ఈ విషయం నీకెప్పటికీ తెలియకూడదని నా చేత ఒట్టించుకున్నాడు. వాడు ఇదంతా చేసింది నీ గెలుపు కోసమే రిషి. ఈరోజు నువ్వు గెలిచావు. వాడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశావు. సక్సెస్కే ఒక డెఫినేషన్ లా మారిపోయావు. You did it. You did it, రిషి. నాకు మాత్రం అలా అనిపించట్లేదు సార్. ఏమైందిరా రిషి? కొద్ది రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు నూనెలా లేవు. ఏమైందిరా? నేను గెలిచానమ్మా. అదేంట్రా? ఇదేగా నువ్వు కోరుకున్నది. దీనికోసమే కదా కష్టపడ్డావు. నువ్వు అనుకున్నది సాధించావు కదరా. ఇన్ని రోజులు నేను అదే అనుకున్నానమ్మా. రవి నా ఫ్రెండ్ అమ్మాడు. వాళ్ళ లైఫ్ నాకు ఇచ్చాడు. ఈరోజు అది ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదమ్మా. నేను మాత్రం ఎదుగో ఇలా ఇక్కడ ఉన్నాను. నేనే తన ప్రపంచం అనుకున్న పూజాని జస్ట్ అలా వదిలేసి వచ్చాను. బతికొండగా నాతో కూడా కనెక్ట్ అవ్వలేపాను కదమ్మా. ఏంటమ్మా నేను గెలిచింది? ఏంటి నేను సాధించింది? రిషి, ఇప్పటి వరకు నీకేమనిపించిందో అది చేసావు. ఇప్పుడు నీ మనసుకి ఏమనిపిస్తుందో అది చెయ్యి. ఇప్పుడు నువ్వు గెలుస్తావురా. I'm going on a leave. A CEO taking a leave? We're on a surge. At this point of time, we all think this isn't the right decision. Next 6 months ki your schedule is fixed, Rishi. Sir, you should have let us know in advance. The right decision. I think I am the CEO of this company. I am the CEO. And I take calls here. No questions asked, no answers given. I'm going on a leave. I'm off to India. ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ అయిన ఆరిజిన్ కి సీఈఓగా నియమితులైన తర్వాత రిషి కుమార్ మొదటిసారిగా ఇండియాకి వస్తున్నారు. The reason behind his sudden visit is still unknown. రిషి కుమార్ తెలుగు రాష్ట్రాల్లో 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాడు. అదేంటన్నా అలా చెప్పావు? తెలిసి చెప్తే న్యూస్, తెలిసి తెలియక చెప్తే బ్రేకింగ్ న్యూస్. 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వచ్చాడని చెప్తాం. ఒకవేళ పెట్టాడనుకో ముందుగా మనమే చెప్పామని చెప్తాం. పెట్టలేదనుకో ఎందుకు పెట్టలేదని మనమే అతని మీద ఒక ఆర్టికల్ వేస్తాం. మనల్ని అడిగేవాడు ఎవడరా? వీఆర్ సిన్సియర్ ఇక్కడ. పూజ ఎక్కడున్నావే? నీ ఎక్స్ లవర్ ఇండియాకి వస్తున్నాడు. ఇలాంటి చెత్త న్యూస్ చూడకు.
చూసినా నాకు చెప్పకు. కన్నా అమ్మని ఇంటికి తీసుకెళ్ళి. This is Ramakrishna. He'll be assisting you here, sir. మీరు సడన్ గా ఇండియాకి రావడానికి కారణం ఏంటి సార్? మీరు 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి కదా ఇండియా వచ్చారు. ప్లీజ్ Please. చెప్పండి సార్. ఇది నా పర్సనల్ ట్రిప్ మాత్రమే. దిస్ నథింగ్ అఫీషియల్ అబౌట్ ఇట్. సార్ మీ మీటింగ్స్ అన్నిటి కోసం పార్క్ ఐతులో ప్రెసిడెన్షియల్ సూట్ బుక్ చేశాం సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి. నీకు పిన్ పంపించాను చూడు. సార్ ఇదేదో రాంగ్ పిన్ పంపించినట్టున్నారు సార్. గోదావరి జిల్లా రామవరం ఉంటుంది. అక్కడికే వెళ్ళాలి. ఓకే సార్. సార్ మీరు అడిగిన రవి ఆ టెంట్లో ఉన్నాడంట. రవి, తీసుకో. నీకేమి ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదురా. నా కోసం నువ్వు రావటం ఏంటి? సారీ రా రవి. సారీయా? దేనికి? మర్చిపోయాను నిన్ను. మర్చిపోవటం ఏంట్రా? నువ్వెవరు? CEO రిషి కుమార్. ఎన్ని పనులుంటాయి నీకు? అందులో నేనెందుకు గుర్తుండాలి? చూడు ఎలాగున్నావో. గెలవటం అంటే ఇదిరా. నువ్వు ఓడిపోయావు కదరా. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే కదరా. వెళ్దాం పద. ఎక్కడికి? నువ్వు అనేవాడు కదరా బిల్డింగ్ల మధ్యన ఫోటో దిగుదామని. వెళ్ళి ఇద్దరం దిగుదాం పద. అవన్నీ ఒకప్పుడు రా రిషి, ఇప్పుడు కాదు. మా నాన్నకి ఊరంటే పిచ్చిరా. నాకంటూ ఆయన జ్ఞాపకాలు ఏమన్నా మిగిలాయంటే అవి ఈ ఊరు, ఈ ఇల్లు. ఇక్కడి నుంచి నేను వచ్చేస్తే ఇక నా లైఫ్లోనే మా నాన్న మిగలడు. అలాంటిది ఈ ఊరు ఇల్లు ఏమీ మిగలమంటున్నారు రా. మీ ఊరికి ఏమైంది? పక్కనే ఉన్న సముద్రంలో ఏదో గ్యాస్ దొరికిందంట. ఆ గ్యాస్ పైప్ లైటర్కి దారిలో వచ్చిన ఊర్లన్నీ దున్నేస్తారంట. అందులో మా ఊరు కూడా ఒకటి. దానికి మీ ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఒప్పేసుకున్నారా? కొందరు చేతకాక ఒప్పుకున్నారు, కొందరు భయపడి ఒప్పుకున్నారు, ఇంకొందరు డబ్బులు కమ్ముడిపోయారు. కానీ నేను మాత్రం ఒప్పుకోలేదురా. దారిలో ఉన్న ఊర్లన్నీ ఇలాగే కొట్టుకుంటూ వస్తున్నారు. ఇంకొక 4 నెలలు మా ఊరు కూడా ఇలాగే కొట్టేస్తారంట. వీళ్ళంతా రైతులే. ఊరిని, సొంత ఇళ్లను వదులుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికెళ్లాలో తెలియదు, ఎలా బతకాలో తెలియదు. ఆ పిల్లల్ని చూడు, మా ఊరు ఇది అని చెప్పుకోవడానికి ఐడెంటిటీ కూడా ఉండదు. ఒకప్పుడు 3 పంటలు పండే భూమి రైతు. చూడు ఎలా చేశారు. 3 ఏళ్ల క్రితం ఈ భూములు లాక్కుంటాను భయపెట్టారు. ఆ తర్వాత పండిన పంటలు కొనకుండా చేశారు. ఆ పంటలకు బ్యాంక్ లోన్లు ఇవ్వకుండా ఆపేశారు. రైతులందరినీ చేతకాలమాలు చేసి వాళ్ళకి భూమి మీద ఆశే చంపేశారు. ఆ బస్టాప్లో ఉన్న ముసలిదాన్ని చూడరా. తన కొడుకు కూడా ఎంతో మంది రైతుల్లాగా
వ్యవసాయం మీద ఆశ చచ్చిపోయి కూలి పని చేసుకోవడానికి సిటీకి వెళ్ళిపోయాడు. రోజు ఇక్కడికి వచ్చి కూర్చుని వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వాడు రాడు, దీని ఆశ కూడా చావదు. రే రిషి, నువ్వు అనేవాడు కదరా, నాకంటూ బలం ఉంటే నీకంటూ బలం ఉంటుందని. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఈ ఊరే నా బలం. చావనైనా చేస్తాను కానీ ఈ ఊరిని మాత్రం ఎవరిని తాకనివ్వను. నన్ను చూడటానికి ఇక్కడ దాకొచ్చావు, నాకు అది చాలరా. నేను నీతో రాలేను, నువ్వు వెళ్ళు. నేను ఇక్కడ దాకొచ్చింది నిన్ను తీసుకెళ్ళటానికి. వెళ్ళటం అంటూ జరిగితే నీకు కావాల్సింది ఇచ్చే వెళ్తాను. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు రిషి. రిషికి అంత ఈజీ కాదు. కానీ CEO రిషి కుమార్ అని ఒకడున్నాడు.